జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు బోధించిన పాఠాలను కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. విద్యార్థుల పనితీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు. దీంతో పాటు నిద్రించే సమయంలో విద్యార్థులతోనూ మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్టడీ అవర్స్ ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాన్ని పర్యవేక్షించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సో ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్లో పార్ట్ కింద ఈ స్కూల్కి రావడం జరిగింది. సో వచ్చి మనం ఏదైతే ఇంతకుముందు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏదైతే క్రియేట్ చేస్తామో అంతా కూడా చూడడం జరిగింది. అండ్ ఇంకేమైనా క్యాబ్స్ ఏమున్నాయో కూడా నైట్ టైం ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. అండ్ పిల్లలతో పాటు డిన్నర్ కూడా చేయడం జరిగింది. ఫుడ్ అంతా బాగుంది, స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ అవుతున్నాయి. అండ్ స్టోర్ రూమ్ కానీ లేకపోతే రైస్ ఎక్కడైతే పెడతా ఉన్నారో లేదా వెజిటేబుల్స్ ఎక్కడైతే పెడతా ఉన్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ పెడుతున్నారో చూస్తూ ఉన్నాం. సో అంతా కూడా డీసెంట్గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మనకి డార్మెటరీస్లో పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు క్లాస్ రూమ్స్కి వెళ్ళి చూడడం జరిగింది. పిల్లలు ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక 1 monthలో ఉన్నాయి కాబట్టి 10th పిల్లల ప్రిపరేషన్ అంటే ఎలా ఉంది కూడా చూడడం జరిగింది. సో అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది. సో ఐ విష్ ఆల్ 10th స్టూడెంట్స్ అందరినీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేసి నైట్ స్టే హాల్ మిడ్ నైట్ హాల్ కంటిన్యూ చేసి కంటిన్యూ. జిల్లాలో గురుకులాల పరిస్థితి ఎలా ఉంది సార్? జిల్లాలో గురుకులాలన్నీ కూడా మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో మనం కొద్ది వరకు చేయడం జరిగింది. ఏవైతే పెద్ద ఇష్యూస్ ఉన్నాయో కొత్త బిల్డింగ్స్ కావాలి లేకపోతే కొత్త క్లాస్ రూమ్స్ కావాలి అవన్నీ కూడా మన స్టేట్కి పంపించడం జరిగింది. ఏవైతే వాష్రూమ్ రిపేర్స్ కానీ లేకపోతే చిన్న ఇష్యూస్ కానీ ఫ్యాన్స్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏవైతే ఇంకా అవుతూ ఉన్నాయో అన్ని శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి ఫుడ్ పరంగా కూడా ఎవ్రీ వీక్ మనకి స్కూల్ సంబంధించిన మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు. ఎవ్రీ దాన్ని గుర్తునే సొసైటీ టైం మెడికల్ ఏమి ఇచ్చారు? వీళ్ళకి సెల్ఫ్ మనం స్కూల్ రెగ్యులర్ నోట్స్ టెస్ట్లు అన్నీ మేము వస్తాయి. సొసైటీ రివిజన్